మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఒక పక్కన వారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు. మరోపక్క ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చే క్రమంలో ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. అంటే 50-50 అన్నట్లుగా ఇప్పుడు పరిపాలన ఉంది అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇది పబ్లిక్ ఫీడ్బ్యాక్. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి ఉద్యోగులు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్, వీరంతా ఎప్పటి నుంచో ఒక నిరీక్షణతో ఉన్నారు. కూటమి అధికారంలోకి రాబోతుంది, వస్తే గనక మన సమస్యలన్నీ తీరిపోతాయి, మనకున్నటువంటి ఏమైతే న్యాయబద్ధంగా మనం పోరాడుతున్నామో వాటన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని భావించారు. ఆ నేతలు కూడా ప్రామిస్ చేసింది అదే. ముఖ్యంగా కూటమి నేతలు, మీరు మాకు ఓట్లు వేయండి, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి అంటే ఏంటో చూపిస్తాం, మేము ఖచ్చితంగా మీరు అలాగే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారందరికీ వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు మీ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. దాంతో మొత్తం అంతా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులంతా కూటమికే ఓట్లు వేశారు. ఎందుకనంటే గతంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిందో ఆ పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకూడదు అని చెప్పి భావించారు. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యమై. ఇలాంటి క్రమంలో మరి కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేరుస్తున్నారా అంటే లేదు, అంతంత మాత్రమే. ఇప్పుడు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలంతా ఐక్యమై ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుంది, జాయింట్ యాక్షన్ కమిటీ. దానికి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ ఆయన్నే కన్వీనర్గా పెట్టారు. ఇలాంటి సందర్భంలో ఇటీవల ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఉద్యోగ సంఘ నేతలు. అంటే ప్రభుత్వంపై ఏ రకమైనటువంటి మనం ఒత్తిడి తీసుకురావాలి, ఎందుకంటే మనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేనటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి అనే విధంగా. ఎవరికైనా అంతే ఉంటుంది కదండి, ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవాలి. మరి కూటమి అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా సరే ఎక్కడా కూడా ఉద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి మాటను, హామీని కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చే క్రమంలో ఎందుకో మనకెందుకులే అనే ఉదాసీన వైఖరి అనేది ప్రదర్శిస్తున్నారు అనేది ఉద్యోగ సంఘాల్లో ఒక నిర్లిప్తత, అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసమే ఫైట్ చేస్తున్నారు. పిఆర్సి, పే రివిజన్ కమిషన్, దానికి సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సి అనేది ఉంటుంది. దాంట్లో పెరుగుతున్నటువంటి ఖర్చులు, లైఫ్ స్టైలు, వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరెవరికి అంటే గ్రేడ్ వైజ్ ఎవరికి ఎంత పెరగాలి ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి గత ప్రభుత్వం కూడా ఇలాగే జాప్యం చేసి పిఆర్సి వేయలేదు, చాలా ఆలస్యం చేసింది. కాబట్టి తక్షణమే పిఆర్సి వేసి పే రివిజన్ కమిషన్ ద్వారా మాకు న్యాయం చేయాలి, ఇప్పటికే మేము తీవ్రమైనటువంటి విధంగా నష్టపోయాం, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ ఇంకా ఇతరితర ఎన్నో వారికి ఉన్నాయి డిమాండ్స్ న్యాయమైనటువంటివి, వాటిని మీరు దశల వారీగా క్లియర్ చేయండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు కనీసం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడకుండా దీనికి సంబంధించి ఇలా చేయటం ఏంటి అనేది వారు తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారట. దీనికి సంబంధించి మరొకసారి ఒక అవకాశం ఇద్దాంలే, ఒక ఛాన్స్ ఇద్దాంలే, ఒకవేళ అప్పటికి కూడా స్పందించకపోతే మనమేంటో, మన పవర్ ఏంటో, మన తడాక ఏంటో కూటమికి చూపిందాం అనే ఒక నిర్ణయం తీసుకున్నారంట. దానికి సంబంధించి మరొకసారి సరే మనం అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రాబ్లమ్స్ అనేది చెప్పాలి అని చెప్పి సిఎస్ విజయానంద్ దగ్గరికి ఈ నేతలంతా వెళ్ళారు. వెళ్ళి కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు, ఉద్యోగస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు,
కష్టాలు నష్టాలు అన్నిటిని కూడా వివరించారట. దీనికి సంబంధించి మరి ఆయన సీఎస్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ద్వారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నోటీస్కి వెళ్తే దీనికి సంబంధించి త్వరితగతిన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని భావించారు. ఇప్పుడు కూడా స్పందించకపోతే, ఒకవేళ దిగి రాకపోతే మనమేంటో మన పవర్ ఏంటో చూపిందాం అనేది ఇక్కడ న్యాయమైనటువంటి డిమాండ్సే వారు కోరేది. మేమేమి ఏదో తీసుకొచ్చి మాకు పెట్టండి అని చెప్పట్లేదు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్నే మేము అడుగుతున్నాం. ప్రతి రాష్ట్రంలో ఎలా ఉంది, మన రాష్ట్రంలో ఎలా ఉంది, మీరు ఎందుకు చేయట్లేదు? కనీసం ఉద్యోగ సంఘాల నేతలతో ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. అంటే ఓట్ల కోసమే మేము పనిచేసామా? అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేంటో కనీసం మమ్మల్ని చూసి మమ్మల్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేయరా కూటమి నేతలు అనేది వారి ఆవేదనట. దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఒకవేళ కొద్ది రోజులు చూద్దాం, అప్పుడు కూడా స్పందించకపోతే మనం ప్రత్యక్ష ఆందోళనకు దిగుదాం. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు నోటీస్ ఇచ్చారు. కొన్ని చోట్ల చేస్తున్నారు ఇంకా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని. ఆగస్టు 2వ తేదీ నుంచి దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. మరి ఈ రకమైనటువంటి వెంటనే అంటే స్పందించకుండా తాత్సారం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మనం గతంలో కొన్ని అంశాలు చూసాం. సో మొత్తానికైతే ఇప్పుడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలవటం, దానికి సంబంధించి సరే కొద్ది రోజులు నిరీక్షణ వెయిటింగ్ అనేది తప్పదు, చేద్దాం, వారు కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడు కూడా స్పందించకపోతే మనం ఖచ్చితంగా ఆందోళనకు దిగుదాం అని ఒక అందరూ కలిసికట్టుగా ఒక తీర్మానం చేసుకున్నారట. దీనికి సంబంధించి మరి చూడాలి కూటమి పెద్దలు ఏ రకమైనటువంటి స్పందన రెస్పాన్స్ అనేది ఉంటుంది. పిఆర్సీ వేసి తక్షణం వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇదే రకమైనటువంటి వైఖరి కనబరుస్తారా అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది ఉద్యోగ సంఘాల వర్గాలు. దీనికి సంబంధించి చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.